శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సరాకా పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సంఘటనా స్థలాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. సరాకా పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సంఘటనా స్థలాన్ని ఈశ్వర్రావు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, మూర్తి పైడి భీమవరం అంతా కూడా యొక్క ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో అది మధ్యాహ్నం భోజనం సమయం అవడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా అందరూ కూడా అక్కడ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రణస్థలం మండలం పైడి భీమవరం సరాకా రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఎప్పటి నుంచో అది ప్రాబ్లం ఉందని కూడా అంటున్నారు. అది మనకి పూర్తి వివరాలు తెలియాలి. ఆ రియాక్టర్ ఒక్కసారిగా కూడా ఎవరు లేని సమయంలో పేలింది. రియాక్టర్ పేలడంతో పరిశ్రమ మొత్తం కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సిబ్బంది అంతా కూడా మంటలు చూసి పరుగులు తీశారు. అక్కడ భోజనాలు చేస్తున్న సిబ్బంది కూడా ఇంకా దూర ప్రాంతానికి అయితే పరుగులు తీయడం అయితే కూడా జరిగింది అనుకుంటున్నారు. అక్కడ సిబ్బంది అయితే మనం తెలుస్తున్నాం. ఉద్యోగాలు మా భోజన సమయం కావడంతో మేము బయటపడ్డాం, లేదంటే మా ప్రాణాలు కూడా పోయేవని కూడా వాళ్ళు అంటున్నారు. అయితే వెంటనే అక్కడ అగ్నిమాపక వాహనం కూడా చేరుకోవటం, వెంటనే కూడా స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రాంతానికి చేరి వారిని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాలు రాకుండా కూడా ముందస్తుగా మీరు చర్యలు చేపట్టాలని కూడా ఈశ్వరరావు వారిని అయితే హెచ్చరించారని కూడా మనం చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ గిరి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.